హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం యావరేజ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అంటే యావరేజ్ అంటే అర్థం ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే అర్థం ఏంటంటే అందరికీ కూడా అన్నిటికి కూడా సమాన భాగాలు చేసేదాన్ని మనం నెంబర్ ఆఫ్ మనం యావరేజ్ అని అంటాం అన్నమాట. ఓకేనండి, అది యావరేజ్. సో దీన్ని మనం అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 ఇలా ఉన్నాయనుకోండి. అంటే వీటిని మనం సమానంగా అందరికీ కూడా సమానంగా ఇచ్చేదాన్ని మనం 1 + 2 2 + 3 + 4 5 6 7 అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే 1 + 2 3 3 + 3 6 6 + 4 10 10 + 5 15 15 + 6 21 21 + 7 21 + 7 28 అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి 28 వచ్చాయి. బై మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 7 అంటే మనకి 7 తోను డివిజిబుల్ చేస్తాం. 7 అంటే మనకి ఎంత వస్తుందండి? యావరేజ్ అంటే 4 వస్తుంది. అంటే అందరికీ కూడా 4 4 4 4 అని చెప్పిన పంచాలి. అదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3 6 8 అంటే మనకి వీటికి సమానం. అంటే ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. 3 6 9 12 15 20 18 అంటే వీటికి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే మనం ఏం చేయాలి? 12 + 12 + 15 15 + 15 30 30 + 30 + 30 30 + 15 30 + 15 45 45 + 10 45 + 10 55 55 + 63 63 by 1 2 3 4 5 6 6 తో మనం డివిజిబుల్ చేస్తాం. 6 తో డివిజిబుల్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 6 10 jar 60 6 5 jar 30 అంటే దీనికి జనరల్ గా మనకి యావరేజ్ ఎంత వస్తుంది? 10.5 వస్తుంది. అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే చూడండి 3 మల్టిప్లీస్ అంటే 5 10 50 20 25 25 ఇలా ఉన్నాయనుకోండి. మనకి 5 + 10 5 + 10 15 15 + 15 30 30 + 20 30 + 20 50 50 + 5 50 75 75 75 by 75 by 1 2 3 4 5 5 5 5 under 5 5 15 jar 5 15 jar మనకి యావరేజ్ అనేది వీటికి దీనికి యావరేజ్ ఎంత వస్తుందండి? 50. అలాగే మనకి ఇలాగా మనం కౌంట్ చేసుకొని డివిజిబుల్ చేయాలంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి అవ్వదు. సో దీనికి ఒక చిన్న అంటే వీడికి 5 5 5 5 5 5 కింద యావరేజ్ అనేది చేయాలి. సో అలా కాకుండా మనకి సింపుల్గా చేయాలంటే సమానంగా అంటే అర్థమెటిక్ మీన్ మనకి ఏపీలో ఉంది అంటే అర్థమెటిక్ ప్రోగ్రెస్ అన్నా అర్థమెటిక్ మీన్ అన్నా ఒకటి. ఏపీలో ఉన్నది అనుకుంటే అర్థం ఏంటండి? అన్నిటికి కూడా సమానంగా డిఫరెన్స్ అనేది సమానంగా ఉండాలి. కాబట్టి చూడండి 5కి 5కి 5 ఉంది డిఫరెన్స్. దీనికి ఎంత ఉందండి? 5 ఉంది. దీనికి ఎంత ఉంది? 5 ఉంది. దీనికి 5 ఉంది. సో అన్నిటికి కూడా మనకి ఈక్వల్ డిఫరెన్స్ గానే ఉంటే ప్లస్ ఆర్ మైనస్ ఈక్వల్ డిఫరెన్స్ ఉంటే దాన్ని మనం అర్థమెటిక్ మీన్ అంటాం. సో అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అనుకుంటే మనం 2 టైప్స్లో చేయొచ్చండి. ఇప్పుడు ఇక్కడ 5 అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ లీస్ట్ అబ్జర్వేషన్ ప్లస్ హైయెస్ట్ అబ్జర్వేషన్ by 2 by 2 మనకి ఈ ఫార్ములా ప్రకారం మనం వెళ్ళిపోతే అంటే ఈ ట్రిక్ ప్రకారం వెళ్ళిపోతే మనకి ఈజీగా తెలుస్తుంది. అంటే లీస్ట్ అబ్జర్వేషన్ ఎంత ఉందండి? 5 ఉంది. 5 ప్లస్ హైయెస్ట్ అబ్జర్వేషన్ ఎంత ఉంది? మనకి 25 ఉంది. 25
బై 2 ఎంత వస్తుందండి 25 ప్లస్ 5 30 బై 2 15 జా అంటే చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది 15 చూడండి ఇది ఎంత వచ్చింది ఇది ఎంత వచ్చింది 15 సో మనకి అర్థమెటిక్ మీన్లో కానీ ఉంటే మనకి ఇలాగ అన్నది మనం చేసుకోవచ్చు లీస్ట్ అబ్జర్వేషన్స్ బై హైయెస్ట్ అబ్జర్వేషన్స్ లీస్ట్ అబ్జర్వేషన్స్ బై హైయెస్ట్ అబ్జర్వేషన్ అలాగే చూడండి 17 21 25 29 34 33 37 41 దీనికి మనం యాక్చువల్గా ట్రెడిషనల్ మెథడ్ కానీ వెళ్తే ఎలా అవుతుందండి 17 ప్లస్ 21 ప్లస్ 25 ఇలా యాడ్ చేసుకుంటూ మనం వెళ్ళాలి సో ఇలాగ యాడ్ చేసుకుంటూ వెళ్ళకుండా మనకి ఈక్వల్గానే ఉంది ముందు డిఫరెన్స్ అనేది చూసుకుంటాం డిఫరెన్స్ ఎంత ఉందండి దీనికి 4 దీనికి 4 21 to 25 ప్లస్ 4 ఉంది 25 to 29 ప్లస్ 4 అన్నిట్లో కూడా ఈక్వల్ డిఫరెన్స్ ఉంది ఈక్వల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను ఇంతకుముందు నాకు హైయెస్ట్ అబ్జర్వేషన్ లీస్ట్ అబ్జర్వేషన్ బై హైయెస్ట్ అబ్జర్వేషన్ లీస్ట్ అబ్జర్వేషన్ ఎంత ఉందండి 17 ప్లస్ 41 17 ప్లస్ 41 ఎంత వస్తుంది బై 2 17 ప్లస్ 41 58 బై 2 58 బై 2 ఎంత వస్తుంది 229 జా అంటే మనకి దీని యావరేజ్ అంటే 17 21 25 29 34 37 41 అన్నిటికి 29 అనేది వస్తుంది అన్నమాట ఆ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కింద మనకి ఉంటుంది నెక్స్ట్ మనకి అబ్జర్వేషన్స్ ఈక్వల్ పార్ట్స్ సో మనము ఇలాగా మనం చేసుకోవచ్చు అలా కాకుండా ఇంకా ఈజీగా చెయ్యాలి అనుకుంటే మనకి అబ్జర్వేషన్స్ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ బై నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకోవాలి ఎన్ని ఉన్నాయండి 1 2 3 4 5 6 7 ఉన్నాయి 7 ఉన్నాయి అంటే 7 ప్లస్ 1 బై 2 7 ప్లస్ 1 బై 2 ఎంత వస్తుందండి 7 ప్లస్ 1 8 బై 2 అంటే 2 4 జా 4 వస్తుంది అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ 1 2 3 4 ఫోర్త్ది మనకి యావరేజ్ అవుతుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్లస్ 1 బై 2 అంటే మనకి 4 అనేది ఫోర్త్ది మనకి అవుతుంది ఫోర్త్ది ఇక్కడ ఏముంది చెప్పండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి చూసుకున్నా రైట్ హ్యాండ్ సైడ్ చూసుకున్నా సరే మనకి ఈక్వల్గా వచ్చింది 1 2 3 4 ఫోర్త్ టర్మ్ అనేది మనకి యావరేజ్ అవుతుంది సో ఇక్కడ సార్ మీకు ఒక డౌట్ రావచ్చు సార్ ఇక్కడ మనకి ఆ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇలా చేసుకున్నాం సార్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ ఈవెన్ నెంబర్లో ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 17 అంటే మనకి 4 8 12 16 20 24 అంటే ఈవెన్ ఎలిమెంట్స్ కానీ ఉంటే మనకి 4 8 12 16 20 24 ఇక్కడ ఎన్ని ఉన్నాయండి 1 2 3 4 5 6 ఉన్నాయి ఈవెన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు సార్ మనం ఏం చెయ్యాలి అనుకుంటే అప్పుడు మనకి ఏంటంటే 4 కదా ఉన్నాయి 4 అంటే మధ్యలో 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 5 మైనస్ 1 బై 2 ఎంత వస్తుందండి 4 బై 2 అంటే 2 వస్తుంది అంటే ఇటు నుంచి మనకి 2 మనం మైనస్ చేస్తాం మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ మధ్యలో 2 మిగిలిపోతాయి కదండి ఇవి రెండు ప్లస్ చేసి బై 2 చేస్తాం అంటే 12 ప్లస్ 16 ఎంత వస్తుందండి 28 బై 2 14 జా అంటే దీనికి యావరేజ్ ఎంత వస్తుంది 14 వస్తుంది అంటే మధ్యలో ఉన్నదాన్ని మనం యావరేజ్ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి 4 8 అంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈవెన్ నెంబర్స్లో కానీ ఈవెంట్లో ఉంటే మాత్రం మనం ఇలా చేసుకోవాలి లేదు అంటారా వీరికి ఆడ్ నెంబర్లో
ఉంటే సెంటర్ ఏదైతే ఉందో అది అవుతుంది. లేదు అంటారా హైయెస్ట్ నెంబర్ ప్లస్ లీస్ట్ నెంబర్ ప్లస్ హైయెస్ట్ నెంబర్ బై 2 చేస్తే దానికి మనకు యావరేజ్ అనేది మనకి వస్తుంది. సార్ అలా వేసుకుంటే ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఇలా చేసామండి. 5, 10, 15, 20, 25, 30 మనం 2 టైప్స్ కూడా మనం నేర్చుకున్నాం. 5, 10, 15, 20, 25, 30 అంటే మనకి లీస్ట్ ఫ్రాక్షన్ బై హైయెస్ట్ ఫ్రాక్షన్ అంటే డిఫరెంట్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అంటే 5 + 30 5 + 30 బై 2 5 + 30 బై 2 35 బై 2 అంటే మనకి ఎంత వస్తుందండి యావరేజ్ 17.5 వస్తుంది యావరేజ్. సార్ మీకు వచ్చిన డౌట్ రావచ్చు, సార్ మరి ఈక్వల్గా ఉన్నది కాబట్టి అథమెటిక్ ప్రోగ్రెస్లో ఉన్నది కాబట్టి మనం అలా చేసాం సార్, అథమెటిక్ ప్రోగ్రెస్లో లేనప్పుడు అంటే మనం డిఫరెంట్గా నెంబర్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా ఉంటుంది 7, 15, 19, 30, 70, 12 ఇలా ఉన్నాయనుకోండి. ఇలా ఉన్నప్పుడు సార్ మనకి ఏం చేయాలి? అలాగే సేమ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అలా కూడా మనం చెయ్యక్కర్లేదు. సో మనకి ఫస్ట్లోనే చెప్పుకున్నాం యావరేజ్ అంటే ఏంటంటే అన్నిటికి కూడా సమానంగా పంచడాన్ని మనం యావరేజ్ అని అంటాం. 7, 15, 19, 13, 25 అంటే మీకు ఇక్కడ అన్నీ కూడా అబ్జర్వేషన్స్ ప్లస్ అయ్యక్కర్లేదు. సో ఒకటి మీరు మైండ్లోను నీరెస్ట్ వాల్యూ అనేది ఒకటి మనం ఆలోచించుకోవాలి. నీరెస్ట్ వాల్యూ ఈ నెంబర్లన్నింటికి మనకి నీరెస్ట్ అన్నది ఏముందో చూసుకోవాలి. ఎక్కడో మనం 30లు 40లు కాదండి, 30 కానీ 5 కానీ తీసుకున్నా సరే మనకి 5 తీసుకున్నామండి. 5 తీసుకుంటే ఆ యావరేజ్గా 5 తీసుకున్నాం అనుకోండి చాలా ఉపయోగం లేదు, ఒకదానికి ఉపయోగం. ఇవన్నిటికి కూడా చాలా నీరెస్ట్ వాల్యూ తీసుకోవాలి. నీరెస్ట్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్నిటికి నీరెస్ట్ 10 ఉందనుకోండి, 10 or 15 10 ఉందనుకోండి, మనం 10 అంది. 10కి ఎంత మైనస్ ఉందండి? ఇది 3. ఇది 10కి ప్లస్ అవుతుంది +5. ఇది ఎంత ఉందండి 9 +9. ఇది ఎంత ఉంది +3. ఇది ఎంత ఉంది +2 ఏంటి? ఈ అన్నీ కూడా ఇది ఉంటుంది. అంటే దీనికి మనం ఏం చేయాలంటే మనం ఎంత తీసుకున్నామో యావరేజ్ మనకి 10 అని మనం అనుకున్నాం. 10 అనుకున్నప్పుడు 10+, ఇక్కడ మనకి మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది, ఎలిమినేట్ చేసుకోవచ్చు. మైనస్ ప్లస్ 10. ఇప్పుడు ఏముంది 5 + 9 14 + 2 మనకి 16 బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 2 3 4 5 అంటే మనకి 5 3s are 15 5 2s are 10 అంటే 3.10 అంటే 10 + 3.2 10 + 3.2 ఎంత వస్తుందండి? యావరేజ్ మనకి 13.2 వస్తుంది. అంటే 7, 15, 19, 13, 12 ఈ అన్నిటికీ కూడా అన్నిటికీ సమాన భాగాలు చేసాం. అంటే ఒక్కొక్కరికి కూడా 13.2 అన్నది మనకి వస్తుంది. సో డిఫరెంట్ అన్నది ఈక్వల్గా లేకపోతే చూడండి మన మైండ్లో అంటే నీరెస్ట్ వాల్యూని ఒకటి తీసుకుంటాం. నీరెస్ట్ వాల్యూ తీసుకొని నీరెస్ట్ వాల్యూకి ఎంత ఎక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది మనం చూసుకుంటాం. ప్లస్లు మైనస్లు మనం చేసుకున్న తర్వాత 10 + 16 అంటే ది నెంబర్ ఆఫ్ అబ్జెక్ట్ టోటల్ 5/2. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొకటి ఎగ్జాంపుల్ అనేది మనం అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇక్కడ 27, 34, 22, 36, 39 ఉంది. అంటే డిఫరెంట్ అన్నది ఈక్వల్గా మనకి లేదు. డిఫరెంట్ అన్నది ఈక్వల్గా లేనప్పుడు మనము నీరెస్ట్ అంటే ఒక నీరెస్ట్ వాల్యూని తీసుకుంటాం. అన్నిట్లో కూడా అబ్జర్వేషన్స్ నీరెస్ట్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు? ఏం తీసుకున్నా పర్లేదు. నేను 30 తీసుకుంటున్నానండి. 30 తీసుకున్నా. 30కి ఇక్కడ మనకి ఎంత ఉంది? -3 ఉంది, ఇక్కడ +4 ఉంది, ఇక్కడ -8 ఉంది, ఇక్కడ +6 ఉంది, ఇక్కడ ఎంత ఉందండి? +9 ఉంది ఏంటి? +9 ఉంది.
సో ఇప్పుడు మనం ఏం చేస్తాము 6 ప్లస్ 6 ప్లస్ 8 11 ఏంటి 11కి మనకి ఏమవుతుంది మనకి 8 మైనస్ 3 11 11 అంటే మనకి 6 ప్లస్ 4 8 ప్లస్ 3 11 11కి 4 ప్లస్ 6 10 అంటే 10 ఉంటుంది 10 1 ఉంటుంది 1 ప్లస్ 1 10 ఉంటుంది మనకి 8 అన్నది మిగులుతుంది 8 ప్లస్ 8 బై 1 2 3 4 5 అబ్జర్వేషన్ తీసుకుంటాం అంటే 5 1 జార్ 5 1 జార్ 5 6 జార్ 30 అంటే 1.3 30 ప్లస్ 1.6 31.6 అనేది మనకి దీనికి యావరేజ్ వస్తుంది 31.6 అనేది మనకి యావరేజ్ అనేది వస్తుంది అన్నమాట ఏంటి మనకి ఒక్కొక్కసారి మనకి ఎలా ఇస్తాడంటే సమ్ ఆఫ్ మనకి యావరేజ్ ఆఫ్ చూడండి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అని అంటారు ఎగ్జాంపుల్లో మనకి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అని అడుగుతారు ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అడిగినప్పుడు మనకి ఏమవుతుందండి ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అంటే ఏమవుతాయి మనకి 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 6 8 10 12 14 16 18 20 చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 అన్నాడు అంటే ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ యావరేజ్ అని అడిగాడు ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ యావరేజ్ అడిగినప్పుడు మనము ఇంత మనీ ప్లస్ చేసుకొని అంటే మన ట్రెడిషనల్ మెథడ్లో చేశారు అనుకోండి 1 ప్లస్ లేదు సార్ 20 ప్లస్ 1 20 ప్లస్ 2 22 బై 11 అంటే 22 అంటే ఇలా కూడా చేయొచ్చు లీస్ట్ నెంబర్ బై లీస్ట్ నెంబర్ అంటే 22 ప్లస్ బై 2 22 బై 2 అంటే 11 వస్తుంది ఏంటి 11 వస్తుంది దీని యావరేజ్ ఎంత వస్తుంది 11 వస్తుంది సో అలాగే మనకి ఇంకో మెథడ్ కూడా మనకి ఈజీగా చేయొచ్చు ఏంటంటే ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ అడిగినప్పుడు ఎంత అడిగారు అనుకుంటే దానికి మనకి ఎన్నైతే ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ యావరేజ్ అడిగారు అంటే 10 అడిగారు కాబట్టి 10 ప్లస్ 1 ఇంకా 11 10 ప్లస్ 1 మనకి 11 అవుతుంది యావరేజ్ ఎంత అవుతుందండి ఫస్ట్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ యావరేజ్ ఈజ్ 10 అవుతుంది అలాగే మనకి ఫస్ట్ ఆడ్ నెంబర్స్ యావరేజ్ మనకి ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ యావరేజ్ ఫస్ట్ 10 యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ ఫస్ట్ 10 యావరేజ్ అడిగేది అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాము 3 ఫస్ట్ 10 యావరేజ్ అంటే మనకి ఎంత వస్తుందండి మనకి 1 2 1 3 5 7 9 11 13 15 17 19 వస్తుంది 1 2 3 4 5 6 7 8 9 10 మనకి వస్తుంది ఈ 10 యావరేజ్ లోను మనకి ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ యావరేజ్ అని అడిగారంటే నేను ఇంతకుముందు చెప్పాను లీస్ట్ ఎలిమెంట్ బై హైయెస్ట్ ఎలిమెంట్ ప్లస్ అంటే 19 ప్లస్ 1 బై 2 20 బై 2 20 బై 2 అంటే ఎంత వస్తుందండి 10 అంటే మనకి 10 వస్తుంది సో ఇలా కూడా మనం ప్లస్ బట్ డివిజిబుల్ కూడా చేయకుండా మనం సింపుల్గా ఎలా చేయాలంటే అది ఫస్ట్ 10 అడిగారు కాబట్టి ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ యావరేజ్ ఈజ్ 10 ఫస్ట్ 10 యావరేజ్ ఈజ్ 10 వస్తుంది 10 వస్తుంది ఫస్ట్ 20 నెంబర్స్ యావరేజ్ ఫస్ట్ 20 నెంబర్స్ యావరేజ్ ఈజ్ 20 ఫస్ట్ 30 నెంబర్స్ ఆడ్ నెంబర్స్ యావరేజ్ ఈజ్ అనేటువంటి 30 వస్తుంది అలాగే ఈవెన్ నెంబర్లు అడిగారు అనుకోండి వాళ్ళు ఎంత అడిగారు అంటే ఫస్ట్ 30 అడిగారు అనుకోండి 30 ప్లస్ 1 31 30 ప్లస్ 1 31 వస్తుంది అలాగే ఫస్ట్ 20
ఈవెన్ నెంబర్స్ యావరేజ్ అడిగాడు అనుకోండి 20 + 1 21 20 + 1 21 ఇలాగా మనం యావరేజ్ అనేది ఆల్ నెంబర్స్ది ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ చూడండి ఇక్కడ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిప్లీస్ ఆఫ్ 3 అంటే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ మల్టిప్లీస్ ఆఫ్ 3 అని అడిగాడు అంటే ఫస్ట్ 5 మల్టిప్లీస్ ఆఫ్ 3 అన్నాడు అంటే అర్థం ఏంటంటే మనకి ఫస్ట్ 5 మల్టిప్లీస్ కదా ఫస్ట్ 5 మల్టిప్లీస్ ఆఫ్ 3 అంటే 3 6 9 12 15 వస్తుందండి ఏంటి 15 వస్తుంది సో మనము దీనికి ఏం చేస్తాము 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ కూడా చెప్పాను నేను ఏం చెప్పాను యావరేజ్ 3 ప్లస్ మనకి 15 + 3 15 + 3 18 18/5 అంటే ఈక్వల్గా ఉన్నాయి కదండి అర్థమెటిక్ మీన్లోను మనకి ఈక్వల్గానే ఉన్నాయి అంటే 5 6 * 5 3 * 15 5 6 * 30 అంటే 3.5 5 6 5 3 * 15 sorry number of observations 18 15 + 2/2 అంటే మనకి 2 9 = 18 అంటే మనకి దీని యొక్క 3 6 ఫస్ట్ 5 మల్టిప్లీస్ ఆఫ్ 3 యావరేజ్ ఎంత వస్తుందండి 9 వస్తుంది ఫస్ట్ 5 3 మల్టిప్లీస్ ఆఫ్ 3 = 3 ప్లస్ హైయెస్ట్ ఫ్రాక్షన్ బై హైయెస్ట్ నెంబర్ బై లీస్ట్ నెంబర్ ప్లస్ చేసి బై 2 చేస్తాం దాంట్లో మనకి 2 అని చూడండి ఇక్కడ మనకి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిప్లీస్ ఆఫ్ 7 అన్నారు అంటే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి 7 14 7 2 = 14 7 3 = 21 7 4 = 28 7 5 = 35 అంటే మనకి 7 + 35 42 42/2 ఎంత వస్తుందండి 21 అంటే యావరేజ్ ఎంత వస్తుంది దీనికి మనకి 21 వస్తుంది సార్ మీకు ఒకసారి డౌట్ రావచ్చు సార్ ఇది చిన్న నెంబర్ ఇచ్చారు కాబట్టి 7 2 = 14 7 3 = 21 7 4 = 28 7 5 = 35 చేసామండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే ప్లేస్లోను మనకి A18 లేదంటే A25 టేబుల్ 30 టేబుల్ మనకి ఎంతో ఇచ్చారండి సో అందువల్ల ఆ టేబుల్ ఇప్పుడు 5 ఇచ్చారు కాబట్టి మనం తీసుకున్నామండి 5 మళ్ళీ లేదు అంటే మనకి 10 ఇచ్చారు లేదా 15 ఇచ్చారు అంటే మనకి ఏం చేయాలి అంటే దానికి ఒక చిన్న ఇది యావరేజ్ ఉంది అంటే మనకి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిప్లీస్ ఆఫ్ 7 తీసుకున్నాం కదండి అలాగే ఇక్కడ ఏ టేబుల్ ఇచ్చినా అంటే హైయెస్ట్ టేబుల్ ఏదైనా మల్టిపుల్ ఫ్యాక్టర్ ఇచ్చినా సరే మనం ఎలా చేయొచ్చు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకుందాం 7 కదండి ఇచ్చాడు అది 1 ప్లస్ ఎంతవరకు అంటే ఫస్ట్ 5 మల్టిప్లీస్ 1 + 2 + 3 + 4 + 5 చేసుకుంటాం చేసుకొని 1 + 2 3 3 + 3 6 6 + 4 6 + 4 10 10 + 5 15 ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత ఉందండి 1 ఇక్కడ లీస్ట్ నెంబర్ ఎంత ఉంది 5 1 ఉంది హైయెస్ట్ నెంబర్ ఎంత ఉందండి 5 ఉంది అంటే 5 + 1 ఎంత 6 ఇంటూ 2 ఇంటూ 7 5 + 1 6 6 7 42 42/2 అంటే 21 అలాగే మనకి ఎంత పెద్ద టేబుల్ ఎంత పెద్ద ఫ్యాక్టర్ ఇచ్చినా సరే మనం ఇలా చేసుకోవచ్చు ఫస్ట్ 10 అన్నారు అనుకోండి మనము అలాగే యావరేజ్ అనేది మనం